వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యమకారులను ముఖ్యమంత్రి వర్యులు కాపాడుతున్నారు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. మంగళగిరి మండలం జేతాపురి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం. మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయమని. మహాప్రస్థానంను భారతదేశంలోని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఉద్యమకారుల ఆత్మ గౌరవ యాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్. తెలంగాణ వచ్చి గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భోగభాగ్యాలు అనుభవించిన కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి పట్టించుకోవటం లేదని చాలా దారుణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెద్దపీట వేయటమే కాక వాటన్నింటినీ అమలు పరచాలని, ముఖ్యంగా ఇంటి స్థలాలు, ఇళ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరియు అన్ని రకాలుగా ప్రాధాన్యతనిచ్చి ఆదుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ ను కలిసి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారిని వివిధ మంత్రులను కూడా కలిసి ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీని వేయటం కోరటం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రికి ఉద్యమకారుల కమిటీ విషయం మరియు వివిధ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సంక్షేమ కమిటీ వేయటం మరియు సమస్యను పరిష్కరిస్తానని పూర్తి విశ్వాసం ఉందని ఉద్యమకారుల ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు రామకృష్ణ తెలియజేశారు. శంకర్పల్లిలోని ఫతేపూర్ వద్ద చేవెళ్లి ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని, తాగి వాహనాలు నడపొద్దని, ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనం ఇవ్వరాదని, మూల మలుపుల వద్ద ఇరువైపులా చూసుకుని వెళ్లాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని ఏఎస్ఐ చంద్ర తెలిపారు. ఈ హెడ్ కానిస్టేబుల్ శంకర్, శ్రీను, కానిస్టేబుల్ నైన్ సురేష్ తెలిపారు. నేనేమో అంటే వాళ్ళ పరిస్థితి మనకు గుర్తుకుంటే కానీ రోడ్ల మీకు రాకుండా దయచేసి మన ప్రాణాలు పోతే ఈ నెల మొత్తం రోడ్డు భద్రత కాబట్టి మనకు రోడ్డు మీకు వస్తాం, ప్రతి ఒక్కరు ఉంటాం, ఏదో ఒక పని పెట్టుకునే వస్తాం, వేరే ఊరికి వెళ్ళి బతకడానికి వస్తాం, ఏదో వ్యవసాయ పని మీద వస్తాం. కాబట్టి వచ్చేటప్పుడు మీరు హెల్మెట్, లైసెన్సు, ఇన్సూరెన్స్ ఇది కంపల్సరీ వాడాలి. ఈ ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ ఇది చేవేళ్ళ మధ్యలోకి వస్తాయి కాబట్టి మాది పోలీసులు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోవద్దు. మనకు కావాల్సింది ఒక్క ప్రాణం కూడా పోవద్దు. పోయేటోళ్ళు మేము తీసుకొని రాలేము, కానీ ఉన్నోళ్లకు అవగాహన కల్పించి రక్షించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తీసుకుంటారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కాబట్టి పోలీసు వాళ్ళని తిట్టేటోళ్ళు ఉంటారు, కొట్టేటోళ్ళు ఉంటారు, మనసు మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ మాకు ఈరోజు దీపాలించి రోడ్డు మీద పంపేది ఎవరంటే వాళ్ళను అధ్యయనం కాదు, అందరినీ భద్రత కల్పించాలి, ప్రాణాలతో బతికించాలి. యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా మీరందరూ 100 టైం చేయండి. వాళ్ళని లేకపోతే ఆ టైంలో మన వాళ్ళే ఉండొచ్చు, మన కుటుంబాలే ఉండొచ్చు. చెప్పండి. జనసేన
పార్టీ మంగళగిరి మండల అధ్యక్షుడు వాస శ్రీనివాసరావు సొంత ఖర్చుతో తన గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, పేదల పెన్నిధి కులమత వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా తనదైన ముద్రను వేసుకున్నటువంటి వంగవీటి మోహనరంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండాను ఒకే చోట ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు అన్నారు. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మోహనరంగ నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఆశయాలు ఎంతో గొప్పవని, వంగవీటి మోహనరంగ పేద ప్రజల కోసం వారికి అండగా ఉండటం కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన్ని హత్య చేశారు అని తెలిసి కూడా నాకు పేద ప్రజలే ముఖ్యం, నా మరణంతో అయినా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చనిపోవటానికి కూడా సిద్ధపడిన వ్యక్తి రంగా. ఆయన ఆశయాలతో మా అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 15 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మంచి ప్రభుత్వం ఏర్పడింది. అలాగే 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని భావించి మద్దతుగా నిలిచారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం సరైంది కాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడం చేతకాక ప్రజల నుండి వచ్చే నిరసనలను తట్టుకోలేకని అన్నింటినీ పైన నిషేధాలు విధించే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని, కేవలం కేటీఆర్ హాజరవుతున్న కారణంగానే భయపడిన కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవటం పరిపాటిగా అయిందని విమర్శించారు. రేపు ప్రశాంతమైన వాతావరణంలో ఏది ఏమైనప్పటికీ రైతు మహాధర్నాను నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వంకు పడుతుంది. మరి వాళ్ళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న విధానికి నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల్లో నీళ్లు పారించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్లీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు, కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి, మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమే లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 21వ తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం. 19, 20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19, 20లు పెట్టుకోమని చెప్పి వాళ్ళు అన్నిప్పటికి కూడా మేమే ఆ విషయం చెప్పి, లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 21వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగింది. ఎందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు. గతంలో కూడా మనం చూసినాం, మహబూబాబాద్ ధర్నాప్పుడు కూడా కుంటి సాకులు పెట్టి రిజెక్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతితో పోయినాం. వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే
ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం. ఇది మాకుండే హక్కు. పార్టీగా ప్రజల తరఫున కొట్టాల్సిన బాధ్యత మాకుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడే ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది. వీళ్ళ తిరిగితనం మాకు అర్థమవుతుంది. వీళ్ళ చేతగాని పరిపాలన విధానం మాకు అర్థమవుతా ఉంది. ఈయన ఇక్కడేదో చేసినా అని చెప్పి రైతులు మోసం చేసినా కాకుండా బయట దేశాలకు పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు. కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం. మంచిర్యాల జిల్లా పట్టణంలోని గోదావరి నదీ తీరం వద్ద సుమారు 11 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహాప్రస్థాన పనులకు ఆయన డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు నాపై చేస్తున్న ఆరోపణలు అభివృద్దితోనే తిప్పికొట్టిన సమాధానం చెప్తానని తెలిపారు. మహాప్రస్థానంను భారతదేశంలోని అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా మహాప్రస్థాన నిర్మాణం అవుతుందని అన్నారు. విద్యుత్ ఆదా చేసేందుకే మహాప్రస్థానంలో ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తాము ఎక్కడ మట్టి ఇసుక దందాలు చేయటం లేదని, అభివృద్ది పనులకు అందరూ సహకరిస్తున్నారని వారన్నారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఒకసారి చెప్తారు మళ్ళీ పనులు పూర్తయితే 26th శివరాత్రి నాడు, 26th ఫిబ్రవరి నాడు 2 నెలల కింద మొదలుపెట్టినాడు. డేట్ చెప్పిన ఏదైనా ఓపెన్ చేస్తాను. నేను కూడా ఇంత పెద్ద వర్క్ ఉంది అనుకోలే. అది నేను ధైర్యంగా చెప్పేసి కానీ చూసినాక నాకు కూడా భయమైంది. సరే గడిచిన నెల రోజుల నుంచి బాగా సీరియస్గా చేస్తాము. అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. ఓపెనింగ్ ఎవరు చేస్తా అనేది 9 తారీఖు 16 తారీఖు 9కి వస్తారో 16కి వస్తారో నాకు తెలియదు. 5-6 డిప్యూటీ సీఎంతో పాటు 5-6 మంత్రులు వస్తారు. మిగతా కార్యక్రమం వాటితో పాటు ఇది ఓపెనింగ్ ఆపని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం వాళ్ళకు. అట్లీస్ట్ ఇవన్నీ చూస్తేనన్నా మంచివాళ్ళకి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి అలా కొంచెం దయదర్చి పైసలు ఇస్తారేమో అని కొత్తకాన్ని అట్లాగే మార్కెట్ కూడా చేస్తాం అందరికీ. ఈ మహాప్రస్థానం అనేది it itself an identity in the country. గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్టు దక్షిణ భారతదేశంలో దొరకలేదు. ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక 2-3 ఉన్నాయి, పంజాబ్లో ఒక 2-3 ఉన్నాయి. గ్రీన్ క్రిమటోరియం కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర కూడా కరెంటు తీగలు, కరెంటు వాళ్ళు. దానికి ఇంకొక అడుగు ముందుకేసి మేము ఇక్కడ మొత్తం సోలార్ పెడతాం. సోలార్ పవర్ ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేస్తాం. సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసాం. 50 కిలోవాట్స్ పెడుతున్నాం. 50 కిలోవాట్స్కు డైలీ 200 యూనిట్లు వస్తుంది. నెలకు 6000 యూనిట్లు వస్తుంది. కరెంటు బిల్లు కడితే మాకు ఒక 30 లక్షలు అవుతుంది. ఇక ఖర్చు వచ్చినప్పుడు 4 కోట్లని మొదలుపెట్టింది. ఫస్ట్ 2 ఎకరాలు అనుకున్నాం, తర్వాత సరిపోదని 4 ఎకరాలు చేసినాం. 4 కోట్లు అనుకున్నది శివుని విగ్రహానికి 42 లక్షలు, 22 లక్షలు గజిబో వస్తుంది, కూడా వస్తుంది. ఆల్ ఇన్ వన్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాం. ఈ సోలార్తో కలిపి పెడుతున్నాం కాబట్టి నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటయ్య ప్రశ్నించారు. జిల్లాలోని శివన్నగూడెం, డిండి ప్రాజెక్టులో 10,000 కోట్లు దోచుకుని కాలువలు తోవి కమిషన్లు తీసుకున్నారని అన్నారు. 80% పూర్తయిన బ్రాహ్మణ వెళ్లల కోసం 200 కోట్లు ఇవ్వాలని 100 సార్లు అసెంబ్లీలో బ్రతిమల్లా ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు. గంధమల్ల రిజర్వాయర్ కోసం డబ్బులు ఇవ్వాలని గతంలో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 900 కోట్లు విడుదల చేయించారని మంత్రి అన్నారు. గత 10 సంవత్సరాల్లో పనికిరాని
ఆదినారాయణ జగదీష్ రెడ్డిని మంత్రిగా పెట్టారని విమర్శించారు. కేటీఆర్ మంత్రిగా ఉండి నల్గొండ జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కోసం 100 కోట్లు రిలీజ్ చేయించి 15 మిషన్లతో కాలువ పనులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను వడ్డీలు కట్టుకుంటూ కూడా ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నామని అన్నారు. 2 లక్షల్లోపు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేశామని బీఆర్ఎస్ నాయకులు కావాలని రాధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రైతు దీక్ష చేసుకోవాలని అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినా గానీ కేటీఆర్ కేసీఆర్ తీరు మారటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో, భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ. నేను ఎంపీగా ఉన్న ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా 3 లక్షల మెజార్టీ వచ్చింది. ఒక్క 16 సీట్లలో ఒక్క సీటు రాలే, 7 డివైడ్ పోయింది. 9 స్థానాలలో 3వ స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతాచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇవాళ కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని ఇక్కడ దీక్ష పెడతాడంట. సిగ్గుండాలి మీకు ఒకసారి. అసలు సొరంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు. రావణ వేళలో ఎందుకు చేయాలి ఆన్సర్ చెప్పు. ఆయన వచ్చి దీక్ష చేస్తా అంట, ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో. తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయవద్దని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు మంచిర్యాల లక్షెట్టిపేట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే తాము ఉపాధి కోల్పోతామని, ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నులన్నీ భారీ మొత్తంలో పెరిగిపోతాయని, వాటిని చెల్లించే స్తోమత తమకు లేదని, ఇప్పటికే తమ గ్రామం ఎల్లంపల్లి ముంపు గ్రామమైన చాలా వరకు భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేసే విధంగా హామీ ఇస్తే తప్ప తమ నిరసనను ఆపమని, ఇంకా కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అన్ని విధాలుగా మోసం చేస్తూ వస్తుందని, ఇప్పటికైనా తమ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయటాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. మరొకసారి ఉద్యమకారులను ముఖ్యమంత్రి వర్యులు కాపాడుతున్నారు. డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. మంగళగిరి మండలం జేతాపురి గ్రామంలోని పవన్ కళ్యాణ్ నగర్లో ఘనంగా వంగవీటి మోహన్ రంగ విగ్రహం మరియు జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం. మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాను నాశనం చేసి రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం చేయమని, మహాప్రస్థానంను భారతదేశంలోని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.